జలుబు, జ్వరం ఉన్నప్పుడు ఈ చారుతో తిని చూడండి. హాయ్ హలో గైస్, వచ్చేసా మీ ముందు కొత్త వీడియో తెచ్చేసా. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే బ్యాచిలర్ స్టైల్లో చింతపండు చారు పెడదాం రండి. ముందుగా అయితే తగినంత నూనె పోసుకోవాలి. ఆ నూనె హీట్ అవ్వగానే దినుసులు వేసుకోవాలి. అందులోనే కొంచెం జీలకర్ర, అందులోనే చితక్కొట్టిన వెల్లుల్లి రెబ్బలు వేయాలి. అలాగే అందులోనే ఎండుమిర్చి కూడా వేసి బాగా ఏగనివ్వాలి. దినుసులు అనేవి మాడకుండా ఈ విధంగా తిప్పుతూ ఉండాలి. ఆ తరువాత అందులోనే 2 పచ్చిమిర్చి చీలికలు, తాలింపు కోసం సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయ ముక్కలు కూడా తాలింపులో వేసేయాలి. వేసిన ఉల్లిపాయ ముక్కలనేవి మగ్గేదాకా ఈ విధంగా మాడకుండా తిప్పుతూ ఉండాలి. అలాగే ఆ తరువాత అందులో కొంచెం కరివేపాకు, మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇవి ఇలా వేగుతూ ఉండగా ముందులే నానబెట్టుకున్న చింతపండునైతే తొక్కు మొత్తం తీసివేసి అందులోనే నా దగ్గర ఉన్న 2 టమాటాలను కూడా వేశాను. అలాగే ఈ చారులో వేయడానికి కొంచెం అల్లం, 4 మిరియాలు, దాల్చిన చెక్క ఈ విధంగా కచ్చపిచ్చ దంచుకోవాలి. దంచుకున్న ఈ మసాలా ఆ తాలింపులో వేసి బాగా వేగనివ్వాలి. ఈ చారులో ఈ మసాలా వేస్తేనే చాలా రుచిగా ఉంటుంది. మసాలా వేసిన తర్వాత ఆ మసాలా పచ్చివాసన పోయేదాకా వేయించాలి. ఆ తరువాత ఆ తాలింపులోనే కొంచెం పసుపు వేసి తాలింపు మొత్తం బాగా వేగనివ్వాలి. తాలింపు మొత్తం ఈ విధంగా వేగిన తరువాత ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు నీళ్ళు మరియు టమాటాలు, కొంచెం పచ్చి ఉల్లి తరుగు ఆ తాలింపులో ఈ విధంగా వేసుకోవాలి. ఈ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అనేవి మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి, లేదంటే వేసుకోకపోయినా పర్వాలేదు. ఈ విధంగా చింతపండు రసం మొత్తం పోసాక ఇందులోనే తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకుని మూత పెట్టేసి బాగా మరగనివ్వాలి. ఈ విధంగా ఒక పావు గంట అనేది బాగా మరగనివ్వాలి. ఎంత బాగా మరిగితే అంత రుచిగా ఉంటుంది. జలుబు, జ్వరం ఉన్నప్పుడు ఈ చారుతో తిని చూడండి. ఈ చారు తినేటప్పుడు అన్నంలో చారు కాదు, చారులోనే అన్నం ఉండాలి. ఇంకింతే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.